पति ब्रह्मचारी। ప్లీజ్ డాక్టర్, నాకు కన్సెంట్ ఫామ్ దయచేసి ఇవ్వండి. డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. సరే పదండి. రీమా, ఎస్ సార్. నువ్వు స్టోర్ రూమ్కి వెళ్ళి ఈ సంవత్సరం ఎన్ని ఆపరేషన్లు జరిగాయో దాని ఒరిజినల్ కన్సర్న్ ఫైల్ ఉంటుంది, అందులో సూరజ్ ఫామ్ని చెక్ చేసి తనకి ఇవ్వండి. ఓకే సార్, నాతో రండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇప్పుడు దానికి ఫామ్ దొరికిందంటే అప్పుడు నా కళలన్నీ నాశనం అయిపోతాయి. ఇప్పుడు నేనేం చేయాలి? ఓరి దేవుడా, నేను చెప్పబోయే విషయాన్ని శ్రద్ధగా వినండి. తెలియకుండా కూడా ఎవరూ నోరు జారకూడదు. సూరజ్కి ఆ మహారాణికి పెళ్ళైందని ఎవరన్నా అంటే మీరీ ఇంటి నుండి బయటికి వెళ్లాల్సిందే. మా నేను అస్సలు నోరు తెరవను, పక్కా ప్రామిస్, గ్యారంటీ. కానీ మిగతా వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? అత్తయ్య, నేను నా నోటికి ప్లాస్టర్ అంటించుకుంటాను. నేను ఎవరి దగ్గర నోరిప్పను. కానీ అత్తయ్య, బాగా ఆలోచించండి. అబద్ధం చెప్పడం చాలా పాపం, అది ఇంటికొచ్చిన కోడలికి. లేచినప్పటి నుండి అబద్ధాలే చెప్తావు, అప్పుడు తెలీదా ఈ విషయాలన్నీ? నేను నిన్ను నోరు మూయమని అనగానే అప్పుడు పాప పుణ్యాల గురించి మాట్లాడతావు. పాపం తను అమాయకురాలు, నేను అర్థమయ్యేలాగా చెప్తాను. ఈషాతో పాటు నువ్వు బయటికి వెళ్ళాలని ఆశపడుతున్నావా ఏంటి? నోరు మూసుకొని అమ్మ ఏదైతే చెప్తుందో దానికి తలూపు, సరేనా? ఒకవేళ ఇషా వెళ్ళిపోతే అప్పుడు మనకి నెల నెల వచ్చే డబ్బులు ఆగిపోతాయి. మీకు ఇంకా అర్థం కాలేదా? తన వదిన మౌనిక వచ్చే డబ్బులు ఇస్తున్నది ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారా మీరు? మనం ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు మనం అమ్మ ముందు తలూపుదాం. కానీ విషయం మన దాటి వెళ్ళిందంటే మనం సమయం చూసి నిజం చెప్పాల్సిందే. అదితి, మరి నువ్వు ఆ మహారాణి పైన నీకు చాలా సానుభూతి కదా, కనుక నీకు ప్రత్యేకంగా చెబుతున్నాను. దానికి నువ్వు మద్దతు పలికావని తెలిస్తే నువ్వు నా కూతురు అన్న విషయాన్నే మర్చిపోతాను. ఓరి దేవుడా, నన్ను కాపాడయ్యా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అందుకే అన్నుల్లాంటి మొగుడు వచ్చాడు నీకు. అచ్చు శ్రీరాముని అవతారంలాగా. అల్లుడు గారు, మీకు తెలియందే ఉంది, మీ దగ్గర మేమేమీ దాచలేదు. మా ఇంటి పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు. మా ఎదుగుదల చూసి చాలామందికి అసూయ కూడా. ఒక్క బింద్యా మాత్రమే ఈ కుటుంబాన్ని గట్టెక్కించగలదు. ఆ మహారాణి వల్ల కుదరదు. అందుకే మనం తనకు మద్దతు ఇవ్వాలి, అవునా కాదా? ఇదే విషయాన్ని అతిథికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇలా చూడు అదితి, మీ అమ్మగారు మాట్లాడేది తప్పని నాకు తెలుసు, కానీ విషయాలు తప్పప్పుల గురించి కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇల్లు కాపాడ్డం. ఈ విషయం నీకే బాగా తెలుసు. బింద్యా వాళ్ళ నాన్న దగ్గర మనం ఎంత అప్పు చేశామని. అందుకని మనం బింద్యాకి సపోర్ట్ చేయాలి, ఇషాకి కాదు. లేదంటే మనం రోడ్డు మీద పడతాం. అత్తయ్య, మీరు దేని గురించి బాధపడకండి. అదితి ఎవరి దగ్గర ఏమీ మాట్లాడదు. మీరెంతమంది నోర్లు మూస్తారు వదినా? మీరు సూర్యుడు ఉదయించడం ఆపలేరు, అలాగే నిజాన్ని చాలా రోజులు దాచి ఉంచడము కుదరదు. ఇషానే నా కోడలు, తనే కోడలుగా ఉంటుంది. ఈ ఇయర్ కి సంబంధించిన అన్ని ఫైల్స్ ఈ ర్యాక్ లో ఉన్నాయి. మీకు కావాల్సిన ఫైల్ ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది.
ఇషాకి ఫైల్ దొరకకుండా ఉండాలంటే నేను అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫామ్ ఎక్కడికి పోయింది? కొంచెం సరిగ్గా చెక్ చేయండి ప్లీజ్. నాకు ఎలాగైనా ఆ ఫామ్ కావాలి. ఒకవేళ అయినా స్టోర్ రూమ్ లో ఉంది అనుకుంటా. నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఓకే ప్లీజ్. అరే మావయ్య, బయటికి ఏం మావయ్య. చేస్తున్నారు మీరు? నెత్తురు గడ్డ కట్టిపోతుంది. చేయి బయటికి తీయండి. ముందా చేయి బయటికి తీయండి. అదే నేను కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను వదిన. ఐస్ ఎక్కువగా ఉంటే శరీరంలో రక్తం గడ్డ కడుతుంది. అలాగే కోపాగ్ని మెదడుని అంతం చేస్తుంది. చలికి మనిషి గడ్డ కట్టుకుపోతాడు, కానీ కోపం అనే అగ్ని మనిషి ఆలోచన శక్తిని, అర్థం చేసుకునే శక్తిని అంతం చేస్తుంది. సూరజ్ నటుకునేకు బదులు వాడికి సపోర్ట్ చేశారనుకోండి, ఆ తర్వాత నా దృష్టిలో మీరందరూ నేరస్తులే. పిల్లలు తప్పుడు దారిలో వెళితే అమ్మా నాన్న వాళ్ళను అడ్డుకోవాలి. దానికి బదులుగా మనం వాళ్ళని మెచ్చుకోకూడదు. మీరు పెద్దవారు, క్షమించండి, కానీ ఈసారి పిల్లలకు సరైన దారిని చూపించలేదు. మీరు తప్పు చేస్తున్నారు. పిల్లలు చేసిన తప్పుని సరిదిద్ది వాళ్ళని మంచి మార్గంలో పెట్టకుండా వాళ్ళ చేత ఇంకా తప్పు చేయిస్తున్నారు. వాళ్ళ బంధాన్ని మీరు నాశనం చేస్తున్నారు. నేను మీలాగా ఇక్కడున్న మిగతా వాళ్లను నిర్బంధించను. వీళ్ళందరూ మీ అబద్ధానికి తోడుగా ఉన్నారంటే వాళ్లకు ఏదో ఒక నిర్బంధం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నాకు ఎలాంటి నిర్బంధమూ లేదు వదిన. నేనెప్పుడు సరిగ్గానే ఉంటాను. ఖచ్చితంగా నా కోడలకు తోడుగా ఉండి మిమ్మల్ని ఎదిరించి నిలబడతాను. ఎందుకంటే ఆ అమ్మాయి నిజాయితీ గలదని నాకు తెలుసు. ఖచ్చితంగా తనకు బాధలు వస్తాయి, కానీ ఏ రోజు ఓడిపోదు. ఇంకా ఎప్పటికీ ఆ ఫామ్ నీకు అసలు దొరకదు.
అమ్మ పార్వతీ తల్లి, నీ ఆశీర్వాదం వల్ల నాకు ఈ ఫామ్ దొరికింది. అరే దేవుడా, ఇంకా ఇదే సూరజ్ భార్య అని నిరూపిస్తుందే. లేదు లేదు, నేను ఏదో ఒకటి చెయ్యాలి. వదినా, ఆరవ్! మీరు బానే ఉన్నారా? మీకు దెబ్బలేం తగలలేదు కదా? నీళ్లు తీసుకురానా? తీసుకోండి. ధన్యవాదాలు. ఆరవ్ని వదిన్ని కలిసే మంచి సందర్భం పోయింది. పోనీలే, ఇంటికెళ్ళి ఒకసారి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే మాట్లాడతారేమో. అంతకుముందు మా పెళ్లి ఆధారాన్ని నా బ్రహ్మచారి భర్తకి చూపించాలి. అన్నయ్య, అన్నయ్య, ఇక్కడ ఎవరన్నా సల్వార్ సూట్ వేసుకుని వెళ్ళడం చూసారా? లేదే. డాక్టర్, 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 ఇప్పుడే నన్ను ఒక అమ్మాయి గుద్దింది. ఆ అమ్మాయి పింక్ సల్వార్ వేసుకుని ఉంది. ఆ అమ్మాయి ఇటు వెళ్ళడం చూసారా? లేదు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నేను నా ఫామ్ తెస్తూ ఉన్నాను. అక్కడ ఒక అమ్మాయి నన్ను గుద్దినందువల్ల ఫామ్ కింద పడిపోయింది. మీరు ఏ అమ్మాయినన్నా పింక్ సల్వార్లో అటు ఇటు తిరుగుతూ చూసారా? ఈ హాస్పిటల్లో చాలా మంది వచ్చి వెళ్తారు. అందరినీ నేను గుర్తుపట్టలేను. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఇదిగో తీసుకోండి. నీ ఆధారం ఇంకా పోయింది. ఇప్పుడు ఇంక నువ్వేం చేస్తావు? ఆరవ్, నేను ఇషా వదిన గురించి మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. మీరే ఆ పెళ్లికి సాక్ష్యం. మీరు ఆ సాక్ష్యం చెప్పారంటే అప్పుడు సూరజ్ ఇషాని పెళ్లి చేసుకోవడం నిజమైపోతుంది. సారీ సారీ సారీ, మీకేం కాలేదు కదా? నేను ఐస్ తీసుకొస్తాను, లేకపోతే బొబ్బలు వస్తాయి. ఆగండి, వస్తాను. ఆగు, నాకు ఏమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. లేదు లేదు, ఓకే? కాస్త మీ చేయి చూపించండి. కావ్య, నీళ్లు గోరువెచ్చగానే ఉన్నాయి, మరీ వేడిగా లేవు. నాకేం కాలేదు, చూడు. ఇంత చిన్న విషయానికే కంగారు పడితే మరి నువ్వు డ్యూటీ ఎలా చేస్తావు కావ్య? ఎప్పుడు మన మనసు ఇతనికి అనుకుంటుందో అప్పుడు వాళ్ళ సంతోషం, వాళ్ళ కష్టం అలాగే మన మనసులో కలిసిపోతుంది. కానీ నువ్విప్పుడు నాకు పేషెంట్ మాత్రమే కాదు, మేడం. మీరు ఇక నుంచి టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఉండదు, స్ట్రెస్ అవసరం లేదు, పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ట్రీట్మెంట్లో స్ట్రెస్ అయ్యారంటే మీ బిడ్డకే ప్రమాదం అవుతుంది. ఏంటి విషయం? బాబుకి ఏమైనా సమస్య ఉందా? ఓరి దేవుడా, అనురాగ్ సార్ దగ్గర ఇప్పుడు ఏం చెప్పాలి? లేదు లేదు, అది ప్రెగ్నెంట్ టైంలో బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది కదా. ఆవిడ బీపీ ఇప్పుడు నార్మల్గా లేదు. అది
ఆ విషయం ఇప్పుడు తనకు చెప్తున్నానా? ఖుష్బూ, ఎన్నిసార్లు చెప్పుంటాను, ఇంటిలో ఇంతమంది పని మనుషులు ఉంటే నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు? నీ పని కేవలం మన బాబుని చూసుకోవడమే. నువ్వు ఆ పని చేయి ప్లీజ్. ఓరి దేవుడా, IVF రిపోర్ట్స్ అక్కడున్నట్టున్నాయి. ఒకవేళ అనురాగ్ ఇవన్నీ చూసేశారంటే హాస్పిటల్ వాళ్ళే ఈ బ్రోషర్ని ఇచ్చారు. హాస్పిటల్లో ప్రమోషన్ క్యాంపెయిన్ జరుగుతుంది కదా IVF గురించి. నిన్న నాన్నగారితో పాటు IFకి డొనేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. అందుకనే వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేసేశారు. ఇది ఉంచు. కోడలు తల్లి, అరే ఏంటమ్మా, ఏమైంది? ఏమైంది? ఏంటి ఏమైందో చెప్పు, ఏమైందమ్మా? మా అమ్మాయి గారు, నా దగ్గర ఒక్క ఆధారమే ఉంది. ఆ ఫామ్ పైన నేనే సూరజ్కి భార్యనని రాసుంది. ఆ ఫామ్ కనిపించకుండా పోయింది. మామయ్య, మీకు తెలుసా, ఇవాళ వదిన ఆరవ్ని కలిసే సందర్భం కలిగింది. వాళ్ళిద్దరూ హాస్పిటల్లో నా ఎదురే నుంచొని ఉన్నారు. ఆ అవకాశాన్ని కూడా నేను కోల్పోయాను. నేను ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను. పర్వాలేదు పర్వాలేదు, ముందు నువ్వు కూర్చో అమ్మా. కూర్చో తల్లి, ఏడవకు, సరేనా? కూర్చో అమ్మా, కూర్చో. మామయ్య గారు, నేను నిజంగానే ఈ బంధాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. ఈ వివాహాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. కానీ ఈ పెళ్లిని నిలబెట్టుకోవడానికి పోరాడాల్సి వస్తుంది. అది ఎవరితో? నా భర్తతోనేనా? మామయ్య గారు, నేను ఎలా రుజువు చేయను? ఈ పెళ్లిని నేను ఎలా నిరూపించాలి? నాకు ఏమీ అర్థం కావట్లేదు. మీకెందుకు అర్థం కావట్లేదు ఈషా గారు? ఇవన్నీ నేను మీ మంచి కోసమే చేస్తున్నాను. మీరు ఈ పెళ్ళిని కాపాడాలనుకుంటున్నారు, నేను మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నాను. ఏడవకమ్మా, నీళ్లు తాగు. నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినమ్మా. మన కళ్ళ ముందు ఉండే నిజం మన కళ్ళు మూసుకున్నందువల్ల అది ఎప్పటికీ మారదు. నువ్వెప్పటికీ సూరజ్ భార్యవే. ఒక చిన్న పేపర్ ముక్క కనిపించకుండా పోవడం వల్ల దాన్ని మార్చలేము. మామయ్య, ఊరిలో ఉన్న వాళ్ళు నా పెళ్లిని ప్రశ్నిస్తే నేను పట్టించుకోను. కానీ సూరజే మా పెళ్లిని ఒప్పుకోక మా బంధాన్ని ప్రశ్నించాడు. దానికి జవాబే ఆ ఫామ్. ఇక నేను ఏ ఆధారాలు తీసుకురాను? నీకు ఎలాంటి ఆధారము అక్కర్లేదమ్మా. అక్కడ చూడు, నీ పెళ్లికి సాక్షి ఆయనే అమ్మా. నువ్వు వాడితో కలిసి అగ్నిని చుట్టి రావడానికి సాక్షి, వాడితో కలిసి ప్రమాణం చేయడానికి సాక్షి. నీ తలపై ఉన్న కుంకుమ అది నీకు సాక్షి. అలాగే నీ మెడలో ఉన్న తాళిబొట్టు కూడా సాక్షి.
నేను పీల్చుకున్న శ్వాస మీకోసం త్యాగం చేయడానికి నేను సిద్ధం, కానీ భార్య అన్న బంధంని నేను ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా లేను. మన బంధాన్ని తెంచుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఖచ్చితంగా. దేవుడి మీద నీ మీద నమ్మకం ఉంచమ్మా. నీ బంధాన్ని నువ్వు సంపూర్ణంగా నమ్మావనుకో, తర్వాత ఈ లోకంలో ఏ ఒక్క శక్తి నీ దగ్గర నుంచి సూరజ్ భార్య అనే హక్కుని ఎవ్వరూ తీసుకోలేరు. మామయ్య గారు సరిగ్గా చెప్పారు. నేను ధైర్యాన్ని విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇప్పుడు ఆ ఫామ్ లేకపోతేనే నేను ఏదో ఒక దారి కనిపెడతాను. నా నుండి నా హక్కుని ఎవరూ తీసుకోలేరు. ఈరోజు నేను బింద్యా కలిసి ఐస్ క్రీమ్ తిన్నాము. ఆ రోజు మీరు చేసిన ఐస్ క్రీంలో అసలు టేస్ట్ లేదు. ఈ రోజు నేను తిన్న ఐస్ క్రీమ్ ఉండిందే, దాన్ని తయారు చేసిన వాళ్ళు తిన్నవాళ్ళు ఇద్దరు మనస్ఫూర్తిగా తిన్నారు. అదేలాగనే ఈ పెళ్లి బంధం ఉందే, భార్య భర్త పూర్తిగా అంగీకరించాలి. అలాంటి బంధమే నిజమైన బంధం. అలా లేదంటే మీరు చేసిన ఐస్ క్రీమ్ లాగానే రుచి లేకుండా రంగు లేకుండా బాగానే ఉండదు, వేస్ట్ అయిపోతుంది. అవును, ఈ ఇంటి నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఏది నేర్చుకున్నా సరే అందులోని లాభాన్ని నష్టాన్ని అర్థం చేసుకుని నేర్చుకున్నాను. నీ దగ్గర నుండి కూడా నేర్చుకుంటున్నాను, నిజాన్ని ఎలా అబద్ధంగా మార్చాలో అని. ఇలా చేయడం వల్ల నువ్వు పొందేదేంటి? అసలు ఈ అబద్ధం ఎందుకు చెప్తున్నావో నాకు వివరించు. చెప్పలేవు కదా, ఎందుకంటే నిజాన్ని మార్చలేవు కనుక. ఇకపోతే నిజమేంటంటే మన పెళ్ళి అయిపోయింది, ఎప్పటికీ నేనే నీ భార్యని.